హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే రీసెంట్గా మనం బోట్స్వానా నుంచి ఆసిటిక్ చీతాస్ని ఇండియాకి ట్రాన్స్లోకేట్ చేసుకోబోతున్నాం కదా. సో ఈ ట్రాన్స్లోకేషన్ మనం ఎందుకు చేసుకోబోతున్నామో మెయిన్గా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియాలన్నమాట మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఇండియాలో ప్రెజెంట్ ఉంది ఆఫ్రికన్ చీతాస్ అనమాట. బట్ ఒకప్పుడు మన దగ్గర ఉండాల్సిందే ఆఫ్రికన్ చీతాస్ కాదనమాట, ఆసిటిక్ చీతాస్. ఆసిటిక్ చీతాస్ ఉండేవన్నమాట. సో ఇవి ఎందుకు ఎక్స్టెంట్ అయిపోయినాయి అంటే మెయిన్గా పోచింగ్కి హంటింగ్కి పూర్వకాలం నుంచి అంటే పాస్ట్ నుంచి హంటింగ్కి పోచింగ్కి గురవడం వల్ల ఇవి ఎక్స్టెంట్ అయిపోయినాయి అనమాట. మెయిన్గా మొఘల్ ఎంపరర్ టైంలో నియర్లీ అక్బర్ 1000 వరకు ఆసిటిక్ చీతాస్ని హంటింగ్కి గురయ్యాయి అనమాట. అంటే 1000 చీతాస్ వరకు హంటింగ్ వల్ల అక్బర్ కిల్ చేశాడనమాట. దాని తర్వాత 1947కి వచ్చేసరికి నియర్లీ 3 చీతాస్ మాత్రమే ఛత్తీస్గఢ్లో ఉండేవి. ఆ 3 చీతాస్ని కూడా కిల్ చేసి చంపేశారనమాట. ఈ చంపేయడం వల్ల మనకి 1947 టైంకే చీతాస్ అంతరించిపోయినాయి, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. బట్ కానీ 1952 టైంలో మనకి అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. ఏమని? చీతాస్ ఎక్స్టెంట్ అయిపోయినాయి అని. అది ఆసిటిక్ చీతాస్ ఎక్స్టెంట్ అయిపోయినాయి అని 1952 టైంలో మనకి అనౌన్స్ చేశారనమాట. ఆ తర్వాత 2009 టైంలో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఏంటంటే చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అనమాట. సో ఆ ఇనిషియేటివ్ ఇంపాక్ట్ వల్ల 17th సెప్టెంబర్ 2022లో ప్రాజెక్ట్ చీతాని తీసుకొచ్చామన్నమాట. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ చీతా కింద మనం చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేసుకోవడానికి. అయితే మనం ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ చీతాస్ని 8 చీతాస్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ చీతాస్. ఈ 8 చీతాస్ని మనం నమీబియా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం ఇండియాకి. ఎక్కడికి? ఇండియాలో కూనో నేషనల్ పార్క్కి. ఈ కూనో నేషనల్ పార్క్కి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 8 చీతాస్ని నమీబియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడు? 17th సెప్టెంబర్ 2022. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 17th సెప్టెంబర్ 2022లోనే మనం ప్రాజెక్ట్ చీతాని తీసుకొచ్చాం అనమాట. ఈ ప్రాజెక్ట్ చీతా కిందే మనం ఈ 8 చీతాస్ని నమీబియా నుంచి ఇండియాకి ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫిబ్రవరి 2023లో మనం 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం. అక్కడికి ఇండియాకి. ఇది కూడా కూనో నేషనల్ పార్క్కే. ఇప్పుడు 2023లో ఎన్ని చీతాస్? 12 చీతాస్. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి. 8 చీతాస్ ఏమో ఫస్ట్ బ్యాచ్ కింద నమీబియా నుంచి, తర్వాత 12 చీతాస్ ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి. ఓకే. దాని తర్వాత మనం మార్చ్ 2023లో ఫస్ట్ చీతా అనమాట. ఫస్ట్ చీతా ఒక బేబీస్కి బర్త్ ఇచ్చింది అనమాట. ఈ ఫస్ట్ చీతా పేరు వచ్చేసరికి ఆశా. ఈ ఆశా చీతా బేబీస్కి, అంటే చీతా బేబీస్కి బర్త్ ఇచ్చింది. ఈ బేబీస్ని మనం చీతా బేబీస్ని కప్స్ అంటాం అనమాట. ఈ చీతాస్ బేబీస్ని. ఫస్ట్ చీతా బేబీస్కి బర్త్ ఇచ్చింది ఏ చీతా, ఆ పేరు అదే నేమ్ ఏంటి అని అడిగితే ఆశా చీతా అని చెప్పాలన్నమాట. దీని తర్వాత అక్టోబర్ 2025లో మనం ఇండియాస్ ఫస్ట్ చీతా
సఫారీ. ఇండియాస్ ఫస్ట్ చీతా సఫారీని కూనో నేషనల్ పార్క్లో లాంచ్ చేసామన్నమాట. ఇండియాస్ ఫస్ట్ చీతా సఫారీ ఎందుకు? ఎకో టూరిజం ప్రమోట్ చేయడానికి. ఎకో టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇండియాస్ ఫస్ట్ చీతా సఫారీని ఎక్కడ లాంచ్ చేసామంటే కూనో నేషనల్ పార్క్. సో మనం ఈ కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ అని చెప్పాలి. అండ్ రెండోది వచ్చేసరికి నవంబర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం నవంబర్ 2025లో మనం 8 చీతాస్ని బోట్స్వానా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకోబోతున్నాం. ఎక్కడికి? ఇది కూడా కూనో నేషనల్ పార్క్కే. కూనో నేషనల్ పార్క్ ట్రాన్స్లోకేట్ చేసుకోబోతున్నాం. బట్ ఇవి ప్రెజెంట్ ఈ 8 చీతాస్ ప్రెజెంట్ క్వారంటైన్లో ఉన్నాయి అన్నమాట. ఇంకా ట్రాన్స్లోకేట్ చేసుకోలేదు, ప్రెజెంట్ క్వారంటైన్లో ఉన్నాయి. ఈ క్వారంటైన్ ఎక్కడ ఉందంటే బోట్స్వానాలోని మొకలోడి నేచర్ రిజర్వ్. మొకలోడి నేచర్ రిజర్వ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఈ 8 చీతాస్ బోట్స్వానాలో నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకోబోయే 8 చీతాస్ క్వారంటైన్లో ఉన్నాయి అన్నమాట. ఎక్కడంటే మొకలోడి నేచర్ రిజర్వ్లో ఉన్నాయి. ఈ మొకలోడి నేచర్ రిజర్వ్ బోట్స్వానాలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అట్ ప్రజెంట్ నవంబర్ 2025 వచ్చేసరికి ప్రజెంట్ మన దగ్గర 27 చీతాస్ మాత్రమే ఉన్నాయి అనమాట. ఇంకా మనం 8 ట్రాన్స్లోకేట్ చేసుకోలేదు కాబట్టి ప్రజెంట్ మన దగ్గర 27 చీతాస్ ఉన్నాయి అనమాట. 27 చీతాస్ ఉన్నాయి. ఈ 27 చీతాస్ అడల్ట్స్ ఉన్నాయి ఇందులో, ప్లస్ కబ్స్ రెండూ ఉన్నాయి. 27 చీతాస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఇందులో మన దగ్గర ఇంతకుముందు 46 చీతాస్ ఉన్నాయి అనమాట. అయితే 19 చీతాస్ అయినాయి అంటే చనిపోయినాయి అనమాట. 19 చీతాస్లో 6 ఏమో అడల్ట్స్ ప్లస్ 13 ఏమో కబ్స్. ఇవి చనిపోయాయి అనమాట. 6 అడల్ట్స్ 13 కబ్స్ చనిపోవడం వల్ల మన దగ్గర ప్రెజెంట్ 27 చీతాస్ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కబ్స్ ప్లస్ అడల్ట్స్ కలిపితే 27 చీతాస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 27లో 16 కబ్స్ ఉన్నాయి, 16 బేబీసే ఉన్నాయి అన్నమాట ఇందులో 27లో. సో ఇది హిస్టరీ అనమాట. అయితే మనం ఇక్కడ మెయిన్గా ఇంకో పాయింట్ తెలుసుకోవాలి. మన ఇండియాలో చీతాస్ యొక్క హ్యాబిటేట్ ఎక్కడుందంటే ప్రజెంట్ చీతాస్ని మనం ఎక్కడ హ్యాబిటేట్ చేసినాం అంటే ఒక నేషనల్ పార్క్లో, ఇంకోటి వచ్చేసరికి వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. ఈ నేషనల్ పార్క్ వచ్చేసరికి కూనో నేషనల్ పార్క్లో చీతాస్ ఇంట్రడ్యూస్ చేశాము. రెండోది వచ్చేసి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. కూనో నేషనల్ పార్కు, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ రెండిట్లో మాత్రమే ఇండియాలో ఉన్న చీతాస్ ఉన్నాయి అన్నమాట. ఈ రెండు కూనో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయి అంటే రెండు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కూనో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ నేషనల్ పార్క్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మధ్యప్రదేశ్ స్టేట్. సో ఇదనమాట హిస్టరీ. అయితే మనం దీని మీద కొన్ని ఎంసీక్యూస్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. మన ఆఫ్రికన్ చీతాస్ ఆసియాటిక్ చీతాస్ అనమాట. మన ఇండియాలో ఉండేది ఒకప్పుడు ఆసియాటిక్ చీతాస్, ఇప్పుడు ఇవి ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. అయితే మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో మాత్రమే ఎక్స్టెంట్ అయినాయన్నమాట. ఏవి? ఆసియాటిక్ చీతాస్. ఇండియాలో, ఓల్డ్లో కాదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఎక్స్టెంట్ అయిపోయినాయి ఆసియాటిక్ చీతాస్. అయితే ఈ ఆసియాటిక్ చీతాస్ IUCN కింద క్రిటికల్లీ ఎండేంజర్ అనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కింద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉన్నాయి అనమాట. ఓకే, ఇండియాలో వచ్చేసరికి ఎక్స్టెంట్ అయిపోయినాయి ఇండియాలో ఆసియాటిక్ చీతా, బట్ ఇండియాలో మాత్రమే, ఓల్డ్లో కాదు. అయితే ఇవి సైట్స్ కింద అపెండిక్స్ 1 కింద ఉన్నాయి.
అయితే 40 to 50 ఆర్ ఫౌండ్ ఇన్ ఇరాన్. ఇరాన్లో మాత్రమే ఈ ఆసిటిక్ చీతాస్ ఉన్నాయన్నమాట, ఇంకా ఎక్కడా లేవు. ఇండియాలో మాత్రం 1952లో ఎక్స్టెంట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఆఫ్రికన్ చీతాస్ చూడండి, మనం ఇంపోర్ట్ చేసుకోబోతుంది ఇప్పుడు ఇవన్నమాట. ఆఫ్రికన్ చీతాస్, ఆసిటిక్ చీతాస్ కాదు. ఓకేనా. ఈ ఆఫ్రికన్ చీతాస్ ఐయుసిఎన్ కింద వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి అనమాట. తర్వాత సైట్స్ కింద అపెండిక్స్ 1లో ఉన్నాయి. అయితే ఈ ఆఫ్రికన్ చీతాస్ 65,000 to 70,000 దాకా ఉన్నాయి ఆఫ్రికన్ కాంటినెంట్లో. అయితే ఇవి రెండు డిఫరెన్స్ చూడండి, ఇది ఆఫ్రికన్ చీతాస్, ఇది ఆసిటిక్ చీతాస్. ఇదనమాట డిఫరెన్స్ ఈ రెండిటికి. మన ఆసిటిక్ చీతాస్ ఇలా ఉంటుంది అనమాట, క్యాటిల్ టైప్లో. ఓకే, మనం ఎంసీక్యూస్ చేద్దాం. చూడండి, హౌ మెనీ చీతాస్ ఆర్ బ్రాట్ టు ఇండియా ఫ్రమ్ బోత్స్వానా? బోత్స్వానా నుంచి మనం ఎన్ని చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేసుకోబోతున్నాం? బోత్స్వానా నుంచి 8. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా యాజ్ పర్ నవంబర్ 2025? ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని చీతాస్ ఉన్నాయి మన దగ్గర? 27. విచ్ నేషనల్ పార్క్ విల్ ద చీతాస్ బి రిలీజ్డ్ ఇంటూ దే ఆఫ్టర్ క్వారంటైన్? విచ్ నేషనల్ పార్క్ విల్ ద చీతాస్ బి రిలీజ్డ్ ఇంటూ ఆఫ్టర్ క్వారంటైన్? ఇక్కడ చూడండి, ఆఫ్టర్ క్వారంటైన్ ఎక్కడికి? కూనో నేషనల్ పార్క్. ఇండియాలో క్వారంటైన్ తర్వాత ఎక్కడికి చీతాస్ ట్రాన్స్లోకేట్ అవ్వబోతున్నాయి, ఏ నేషనల్ పార్క్ అని అడిగాడు. కూనో నేషనల్ పార్క్ అనమాట. వాట్ ఇయర్ వేర్ చీతాస్ డిక్లేర్డ్ ఎక్స్టెంట్ ఇన్ ఇండియా? ఇండియాలో చీతాస్ ఎప్పుడు ఎక్స్టెంట్ అయినాయి? 1952. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా? ప్రాజెక్ట్ చీతాని మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ ఏది కాదు అన్నాడు. ఇక్కడ చూడండి, నాట్. క్వశ్చన్స్ ఎంసీక్యూస్ చేసేటప్పుడు కానీ చాలా క్లియర్గా చదవాలండి క్వశ్చన్స్, అదే మెయిన్. మనం ఈజీగా ట్విల్ట్ అయిపోతాం, తప్పులు పెట్టేస్తాం. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ అన్నాడు, యాజ్ పార్ట్ ఆఫ్ మేనేజర్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా అన్నాడు. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆన్సర్ అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఇదా అండి ఆన్సర్. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అండి. ఈ రెండు, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి, అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిసి ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట. అంటే ప్రాజెక్ట్ టైగర్ అంటున్నా, ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ మెయిన్ నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనమాట. ప్రాజెక్ట్ చీతాని మెయిన్గా మేనేజ్మెంట్ అదంతా చూసుకునేది. దాని తర్వాత వచ్చేసరికి ఒక నిమిషం, ఇక్కడ చూడండి, వెన్ వాజ్ ద